గత ప్రభుత్వం రాష్ట్రాన్ని నిరుద్యోగ ఆంధ్రప్రదేశ్గా మార్చితే ప్రస్తుత కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అతి తక్కువ కాలంలోనే ఉద్యోగాల ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దుతుందని టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చరణ్ యాదవ్ పేర్కొన్నారు. బుధవారం గాంధీనగర్ ప్రెస్ క్లబ్లో కూటమి విద్యార్థుల విభాగాల ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చరణ్ యాదవ్, ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి వెంకటగోపి, ఆర్వైఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు పరుచూరి రాజేంద్రబాబు, ఆంధ్రప్రదేశ్ జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ఇన్ఛార్జ్ జలగాల నోకాలమ్మ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిరుద్యోగ యువతపై ప్రతిపక్ష వైసీపీ గొడ్డలు వేటు వేస్తుందన్నారు. ఉద్యోగ కల్పన కోసం కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తుంటే వాటిని అడ్డగించేందుకు వైసీపీ కోర్టుకు వెళ్తుందన్నారు. రాయలసీమ వంటి ప్రాంతాల్లో పరిశ్రమలను ఏర్పాటు చేసి వలసలు నివారించడమే కాకుండా ఇతర ప్రాంతాల వారు కూడా ఇక్కడికి ఉద్యోగాల కోసం వచ్చేలా చర్యలు తీసుకుంటామన్నారు. త్వరలోనే మంత్రి నారా లోకేష్ కొత్త డిఎస్పీని కూడా ప్రకటించబోతుందని వెల్లడించారు. డిఎస్పీపై ఆధారాలు లేని ఆరోపణలు చేస్తూ యువత భవిష్యత్తుతో ఆడుకుంటే సహించేది లేదని, అటువంటి వారికి నిరుద్యోగ యువత తగిన బుద్ధి చెప్తారని సందర్భంగా హెచ్చరించారు. ఈ రోజున విద్యార్థి యువజన టీముల తరపున ఒక మంచి కార్యక్రమానికి, అంటే డిఎస్సికి అన్యాయం జరిగిందని అవతల వాళ్ళు మాట్లాడుతుంటే అది అన్యాయం కాదు, అనేక మందికి ఉద్యోగాలు అవకాశాలు కల్పించారు, దీని గురించి మాట్లాడడం తప్పు అని చెప్పి ఇక్కడ చరణ్ సాయి యాదవ్ గారు కానీ, అలాగే మురళీ బ్రదర్, ఇక్కడ ఉన్నటువంటి యువత విద్యార్థి విభాగం నాయకులందరూ కూడా ఒక మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మెగా డిఎస్సిని సపోర్ట్ చేస్తూ పెట్టినటువంటి కార్యక్రమానికి వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అలాగే మేము కూడా జాతీయ బీసీ సంక్షేమ సంఘం నుంచి మా రాష్ట్ర అధ్యక్షులు వైనాయశ్వరరావు గారు కానీ, అలాగే కృష్ణా జిల్లా అధ్యక్షుడు కృష్ణార్జున గారు, ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు నమ్మి భానుప్రకాష్ గారు, అలాగే ఇంకా అనేక మంది బీసీ నాయకులు వచ్చి, తిరువూరు నుంచి వచ్చినటువంటి గణేష్ బ్రదర్ అనేక మంది ఇక్కడికి వచ్చి మద్దతు తెలపడం జరిగింది. ముఖ్యంగా ఈ రోజున మెగా డిఎస్సి గురించి చర్చించాల్సి రావడం చాలా దురదృష్టకరమైనటువంటి సంఘటన. ఎందుకంటే 2019కి ముందు జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల్లో హామీ ఇచ్చారు, మేము అధికారంలోకి రాగానే మెగా డిఎస్సిని ప్రకటిస్తాము, 6100 ఉద్యోగాలు భర్తీ చేస్తాము అని. ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీ అతను పాటించకుండా, మెగా డిఎస్సిని ఏర్పాటు చేయకుండా, టీచర్ పోస్టులు భర్తీ చేయకుండా ఇక్కడ ఉన్నటువంటి నిరుద్యోగులకు అన్యాయం చేశాడు. కానీ తెలుగుదేశం ప్రభుత్వం మన విద్యాశాఖ మంత్రివర్యులు నారా లోకేష్ గారు ఆయన పాదయాత్రలో హామీ ఇచ్చారు, మెగా డిఎస్సి ఖచ్చితంగా పూర్తి చేస్తాము, మేము ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని. మాట ఇచ్చిన ప్రకారం మెగా డిఎస్సిని ప్రకటించి సుమారుగా 15,000 నుంచి 16,000 పోస్టులు భర్తీ చేశారు. భర్తీ చేసిన తర్వాత అనేక మంది ఈ రోజు టీచర్స్ గా పాఠశాలలకు వెళ్ళి చదువులు చెప్తూ వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు. 1 ఇయర్ తర్వాత మెగా డిఎస్సి ప్రకటించింది ఎప్పుడు, ఉద్యోగాలు ఎప్పుడు వచ్చింది? 1 ఇయర్ తర్వాత. ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మాజీ ముఖ్యమంత్రికి పిచ్చి పట్టింది, పిచ్చి పరాకాష్ఠకి చేరింది. అతనితో పాటు అతను తుగ్లక్ బ్యాచ్ ఏదైతే ఉందో, వైసీపీ తుగ్లక్ బ్యాచ్, వీళ్ళకి ఏమి నియమ నిబంధనలు, గౌరవాలు, మంచి చెడు ఏమి లేదు. వాళ్ళ అధినాయకుడు ఏది చెప్తే అది ఫాలో అవ్వకుండా వెళ్ళడం మాత్రమే వీళ్ళకు ఉన్నటువంటి ఆచారం. ఆ ఆచారం ప్రకారం ఈ రోజున అనేక మంది ఈ రాష్ట్రంలో ఉద్యోగాలు చేసుకుంటుంటే వాళ్ళని డిస్టర్బ్ చేస్తున్నారు. మేము రాగానే ఈ ఉద్యోగాల్ని పీకేస్తాం, ఖచ్చితంగా మీకు అందరికీ అన్యాయం చేస్తామని. ఏంటి మీరు పీకేసేది? ఎక్కడికి మీరు వచ్చేది? ఈ రాష్ట్రంలో మీరు చేసిన దుర్మార్గాలు, అన్యాయాలు, రౌడీజాలు, గోండాయిజాలు, హిట్లరిజాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ చూసి మిమ్మల్ని 151 నుంచి 11 సీట్లకి పరిమితం చేశారు ఆంధ్రప్రదేశ్ ప్రజలన్న విషయం మీరు మర్చిపోవద్దన్న విషయం. మీరు కలలో లేచి కూర్చొని కలలు కంటున్నారు అంతే. ఆ కలలు వాస్తవ రూపం దాల్చే పరిస్థితే లేదు. మీరు ఖచ్చితంగా అన్యాయం అయిపోతారు. మీకోసం రాష్ట్ర ముఖ్యమంత్రి పదవి కాదు ఎదురు చూసేది, తేహర్ జైలు ఎదురు చూస్తుంది. ఎందుకంటే 1,00,000 కోట్ల కుంభకోణం చేసినటువంటి వ్యక్తి, 41 కోట్ల కుంభకోణం షార్ట్ షీట్ దాఖలు చేసినటువంటి వ్యక్తి. ఈ రోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆడవాళ్ళకి గాని, ఉద్యోగులకు గాని ఎవరికి గౌరవం ఇవ్వనటువంటి వ్యక్తి. ఆంధ్రప్రదేశ్ అన్న ప్రజలన్నా, ఉద్యోగులన్నా, నిరుద్యోగులన్నా, విద్యార్థులన్నా, యువతన్నా ప్రేమ లేనటువంటి వ్యక్తి. నీలాంటి వ్యక్తిని ఆంధ్రప్రదేశ్ ఇంకా రాణిస్తుంది అనుకోవడం నీ అవివేకం. కొండకి వెంట్రుక కడుతున్నావు జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే ఏదన్నా మనం గెలిస్తే 15,000 ఓట్లు గెలిస్తే సుమారు 6 నుంచి 7 లక్షల మంది ఉద్యోగాలకు అప్లై చేసుకున్నారు. 15,000 మందికి మాత్రమే ఉద్యోగాలు వచ్చినాయి. అంటే
మిగతా 7 లక్షల మంది మన వైపు ఉంటారనే ఆలోచన. ఇదే కొండకి ఎంటగట్టడం అంటే. లేకపోతే ఆ 15,000 ఓట్లతో మనం మైనస్ అవుతామని ఆలోచిస్తున్నాం. ఇదంతా ప్రజలు గమనిస్తున్నారు. నువ్వు నీ తాటాకి చప్పుళ్ళకి ఓడత ఊపితే చింతకాయలు రాలవు. తాటాకి చప్పుళ్ళకి ఎవరో భయపడరు. కాబట్టి నీ హద్దుల్లో నువ్వు ఉండి నీకెవ్వరో దడవట్లేదు. ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా పరిణితి చెందున్నారు. ఈరోజు పారిశ్రామిక విప్లవం వస్తుంది, తర్వాత పరిశ్రమల వెల్లు వస్తుంది, ఉద్యోగాల వెల్లు వస్తుంది. ఆంధ్రప్రదేశ్ అంతా పచ్చగా ఉంది. అమరావతిని పూర్తి చేశారు, హైకోర్టును పూర్తి చేశారు, శాసనసభ శాసన మండలి. ఈ రోజున పోలవరం ప్రాజెక్టు 85% పూర్తయి ఉంది. విశాఖ రైల్వే జోన్, అలాగే విశాఖ స్టీల్ ప్లాంట్ అన్ని పూర్తి చేసుకొని సమగ్రమైనటువంటి పాలన అందిస్తున్నారు. కాబట్టి దేని గురించి మాట్లాడాలో అర్థం కాక అయోమయ స్థితిలో ఉండి పిచ్చి పరాకాష్ఠకి చేరి ఈ రోజు ఉద్యోగాల గురించి మాట్లాడుతున్నారు. నీకు చేత అయితే, నీకు దమ్ముంటే, నిజంగా నువ్వు న్యాయబద్ధంగా మాట్లాడుతున్నావు అనిపిస్తే కోర్టుకెళ్ళు, కోర్టును ఆశ్రయించు. లేదా ఎవరైతే అన్యాయం జరిగిందని నీ వైసీపీ బాధితులు, నిజంగా వైఎస్ఆర్సీపీ బాధితులను కొంతమందిని పెట్టి అన్యాయం జరిగింది అని చెప్పిస్తున్నారు. వాళ్ళతో కోర్టుకి వెళ్ళండి, వాళ్ళని వెళ్ళమనండి కోర్టుకి, కోర్టులో తేల్చుకోండి. న్యాయబద్ధమైన పోరాటం చేసే వాళ్ళు ఎవరైనా సరే ఫస్ట్ కోర్టుకి వెళ్తారు, ఆ తర్వాతే ఉద్యమాలు చేస్తారు. కోర్టుకి వెళ్లకుండా ఏం లేకుండా అంటే ఇదంతా ఉత్తిది అంటే ఏం లేదు, అబద్ధ ప్రచారాలు. కాబట్టి నీ అబద్ధ ప్రచారాలని ఆంధ్రప్రదేశ్ లో ఎవరు నమ్మట్లేదు. ఉద్యోగస్తులకి మొత్తం జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆంధ్రప్రదేశ్ శాఖ తరపున, యువజన విద్యార్థి సంఘాల తరపున మేమందరం కూడా అండగా ఉంటాం. అన్యాయం జరిగితే మేము పోరాటం చేస్తామని హామీ ఇస్తూ సెలవు తీసుకున్నాను. గత ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్రాన్ని నిరుద్యోగ ఆంధ్ర రాష్ట్రంగా పేరు మారిస్తే, నేడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అతి తక్కువ సమయంలో ఏదైతే ఆ రోజు హామీ ఇచ్చారో ఆ హామీని నిలబెట్టుకుంటూ ఈరోజు మెగా డిఎస్సి నిర్వహించి ఒక పక్కన అనేక కంపెనీలు ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో తీసుకొచ్చి వలసల సీమ రాయలసీమను ఈరోజు అనేక పరిశ్రమలు పెట్టుబడులు తీసుకొస్తూ ఒక పక్క ఐటీ విభాగాన్ని రాష్ట్రంలో ప్రపంచంలో ఎన్నడూ లేని విధంగా ఈరోజు అనేక పెట్టుబడులు రాష్ట్రాన్ని తీసుకొచ్చి ఈరోజు నిరుద్యోగ యువతని ఈరోజు ఉద్యోగాల ఆంధ్రప్రదేశ్ గా మార్చి నిరుద్యోగ ఆంధ్రప్రదేశ్ ని ఉద్యోగాల ఆంధ్ర రాష్ట్రంగా పేరు మార్చడానికి ఈరోజు కూటమి ప్రభుత్వం కష్టపడతా ఉంటే, ఈరోజు అంతా అయిపోయిన తర్వాత ఆనాడు నిరుద్యోగులకు ఉద్యోగాలు వచ్చే స్కూళ్ళకి వెళ్ళారు, పాఠాలు చెప్పారు. ఈరోజు వేసవి సెలవుల్లో సెలవులు తీసుకొని మళ్ళీ పాఠాలు చెప్పడానికి కొత్త నూతన విద్యా విధానంలో అడుగు పెడుతుంటే, ఇప్పుడు జరిగిన డిఎస్సీలో లోపాలు ఉన్నాయి, జరిగిన డిఎస్సీలో అక్రమాలు ఉన్నాయి, స్పోర్ట్స్ కోటాలో విచ్చలవిడిగా ఉద్యోగాలు ఇచ్చారని చెప్పి ఆధారాలు లేని ఆరోపణలు చేస్తా ఉన్నారు. పక్కన వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా తెలియజేస్తా ఉన్నాం, రాష్ట్రంలో ప్రతి ఒక్క చోట కూడా నిష్పక్షపాతంగా ఉద్యోగాలు ఇస్తాం. అదేవిధంగా నూతన డిఎస్సిని కూడా ప్రకటించబోతా ఉన్నారు నారా లోకేష్ గారు. ఖచ్చితంగా నిరుద్యోగ ఆంధ్రప్రదేశ్ అని మీరు తెచ్చిన పేరుని మార్చేసి ఉద్యోగాల ఆంధ్ర రాష్ట్రంగా తీసుకొస్తాం. వలసల సీమ రాయలసీమకి వలసల ఉద్యోగాల కోసం ఇతర రాష్ట్రాల నుంచి రాయలసీమకు తీసుకొచ్చే విధంగా ఈరోజు కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటా ఉంటుంది. ఇటువంటి ఆరోపణలు లేని ఏదైతే మీరు మాట్లాడుతూ ఉన్నారో ఖచ్చితంగా మీరు దాదాపు 100 సార్లు కోట్ల మెట్లు ఎక్కారు. మీ కేసుల గురించి కాదు, ఈరోజు నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తామంటే ఆ నిరుద్యోగులకు కూడా ఉద్యోగాలు ఇవ్వద్దని చెప్పి మీరు అనేక సార్లు కోట్ల మెట్లు ఎక్కితే వాటన్నిటిని కూడా కోర్టులు మీరు చెంపదెబ్బ పీకినా సరే ఇంకా మీ బుద్ధి మార్చుకోలేదు. మీ కుక్కతోక వంకర అనే బుద్ధిని ఇప్పటికైనా మార్చుకోండి. మీరు మార్చుకోకపోతే మేము కాదు సమాధానం చెప్పేది, నిరుద్యోగులు ఖచ్చితంగా సమాధానం చెప్పే రోజు బయటకు వచ్చింది. ఈ రోజు ఏదైతే ఉద్యోగాలు తెచ్చుకుంటా ఉన్నారో రేపొద్దున మళ్ళీ అదే విధంగా ఉద్యోగాల కోసం సిద్ధమై ఉన్నారో యువతంతా కూడా మీరు రోడ్ల పైన కనబడితే కొట్టడానికి సిద్ధంగా ఉన్నారు. ఇటువంటి ఆధారం లేని నిరూపణలు ఇంకోసారి మీరు చేస్తే ఖచ్చితంగా ప్రతిఘటన చర్యకు సిద్ధంగా ఉన్నారని కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. అందరికీ నమస్కారం అండి. వెంకటగోపి ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి. ఈరోజు ప్రెస్ క్లబ్లో ఈ యొక్క రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహిస్తున్నటువంటి చరణ్ గారికి వీరందరికీ ముందుగా శుభాకాంక్షలు, ధన్యవాదాలు. అదేవిధంగా ఏదైతే గత 5 ఏళ్ళు 2019 నుంచి 2024 వరకు కూడా ఉన్నటువంటి ప్రభుత్వం ఉద్యోగస్తులను కూడా లేకపోతే నిరుద్యోగులను కూడా ఏ క్వశ్చన్ కూడా పట్టించుకోకుండా 5 సంవత్సరాలు ఏబీవీపీ ఎన్నో పోరాటాలు చేసి ఉద్యమాలు చేస్తే విద్యార్థి నాయకులపైన కేసులు పెట్టిన పరిస్థితి మనం గమనించాం. అదేవిధంగా ఆ తర్వాత
ఎన్నో కోటి ఆశలతో విద్యార్థులు యువత అందరూ కూడా కలిసి కూటమిని బ్రహ్మరథం పట్టి గెలిపించిన తర్వాత కూటమి ప్రభుత్వం కూడా విద్యార్థుల నిరుద్యోగుల యొక్క ఘోష విన్న తర్వాత 16,000 పోస్టులతో మెగా డిఎస్సిని విడుదల చేయడం జరిగింది. ఈ మెగా డిఎస్సిని విడుదల చేయడాన్ని, నిరుద్యోగులందరికీ సాయం చేయడాన్ని ఏబీవీపీ మనస్ఫూర్తిగా పూర్తిగా కూడా స్వాగతించింది ఆనాడు. అదేవిధంగా పారదర్శకంగా ఆ యొక్క డిఎస్సి విధానం కావచ్చు, రిక్రూట్మెంట్ కావచ్చు కావాలని కోరాం. అలాగే జరిగింది. కానీ దురదృష్టవశాత్తు ప్రజల్లో కావచ్చు, లేకపోతే ప్రతిపక్ష నాయకులు కావచ్చు చేసినటువంటి కొన్ని ఆరోపణలు దురదృష్టవశాత్తు ఇప్పుడు ప్రజల్లో నానుతా ఉన్నాయి. ఈ అపోహలుగా మారున్నాయి. వీటన్నిటిని కూడా ప్రభుత్వం సమాధానం చెప్పాల్సిన అవసరం ఎందుకైనా ఉంది. ఎందుకంటే ప్రజలు నమ్మున్నారు. డిఎస్సి ఉద్యోగాలు వచ్చిన 16,000 మంది ప్రశాంతంగా 6 నెలల పాటు వారి యొక్క ఉద్యోగాలు చేస్తున్నారు. అలాగే కాకుండా రేపు రాబోయే నోటిఫికేషన్ ఏదైతే ఈ యూనివర్సిటీ యొక్క భర్తీలు జరగబోతా ఉన్నాయో వీటిలో కూడా ఈ యొక్క డిఎస్సిలో జరిగినాయి అనే అవినీతి జరిగిందనేటువంటి ఆరోపణలు బేస్ చేసుకుని దాంట్లో కూడా ఇబ్బందులు పెట్టేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా దీన్ని కఠినంగా ఖండించి అదేవిధంగా కఠిన చర్యలు తీసుకొని ఒకవేళ అవినీతికి పాల్పడలేదనే దానికి విచారణ జరిపి కూడా ప్రజలకు నిజాన్ని చెప్తే బాగుంటుంది అనేది కూడా మేము భావిస్తా ఉన్నాం. ధన్యవాదాలు. నా పేరు పరుచూరి రాజేంద్ర బాబు, ఆర్వైఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు. గత ఎన్నికల సమయంలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్ ఇస్తామని చెప్పి 5 సంవత్సరాల కాలంలో జాబ్ క్యాలెండర్ కానీ డిఎస్సి కానీ ప్రకటించినటువంటి పరిస్థితుల్లో వేదిక మీద ఉన్నటువంటి అనేక విద్యార్థి యువజన సంఘాలు, నిరుద్యోగ సంఘాలుగా అనేక పోరాటాలు చేస్తే నిరుద్యోగ యువత అందరినీ కూడా చికెన్ కొట్లు, మటన్ కొట్లు, చేపల కొట్లు పెట్టుకోండి అని ఫిష్ ఆంధ్ర పేరుతో నిరుద్యోగ యువతను అందరినీ కూడా అవహేళన చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. కానీ ప్రస్తుత ప్రభుత్వం యోగాలం పాదయాత్రలో నారా లోకేష్ గారు ఇచ్చినటువంటి హామీ ప్రకారం తొలి సంతకం డిఎస్సి మీద పెట్టి అధికారంలోకి వచ్చిన తర్వాత 110 రోజుల కాల వ్యవధిలోనే 241 కేసులు ప్రతిపక్ష పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు వేసి డిఎస్సిని అడ్డుకోవడానికి ప్రయత్నం చేసినటువంటి నేపథ్యంలో కోర్టును కూడా న్యాయపరమైనటువంటి చిక్కులను కూడా తొలగించుకొని 16,300 పైచీలకు ఉద్యోగాలని పారదర్శకంగా ఉద్యోగాలు భర్తీ చేయడం జరిగింది. నోటిఫికేషన్ ఇవ్వడము, పారదర్శకంగా ఉద్యోగాలు భర్తీ చేయడం జరిగి కూడా సుమారుగా 11 నెలల కాలం గడుస్తుంది. 9-10 నెలలుగా ఉపాధ్యాయులు అన్ని స్కూళ్ళలో కూడా టీచర్లుగా పనిచేస్తున్నటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు ప్రతిపక్ష పార్టీలకు సంబంధించినటువంటి కొంతమంది వ్యక్తులు మళ్ళీ డిఎస్సి రాబోతా ఉంది. ప్రస్తుతం 10,060 పోస్టులతో జాబ్ క్యాలెండర్ ప్రకటించారు. ఉద్యోగాలు భర్తీ చేయడానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది అనేటువంటి దాంట్లో నిరుద్యోగుల్ని అయోమయానికి గురి చేయడంతో పాటుగా ఈ రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీ జరగకూడదు అనేటువంటి ఒక దుర్బుద్ధితో గాలి వార్తలను తీసుకొని వచ్చి ప్రచారం చేస్తూ ఇబ్బంది పెట్టేటటువంటి పరిస్థితులు ఉన్నాయి. అదేవిధంగా నిన్న మొన్న ప్రతిపక్ష పార్టీకి సంబంధించినటువంటి నాయకులు మాట్లాడుతూ తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే 16,000 ఉపాధ్యాయ పోస్టులు కూడా మేము రద్దు చేస్తామని చెప్పేసి ప్రకటించడం సరైనటువంటి రాజకీయాల కోసం నిరుద్యోగ యువతని బలి చేయొద్దని చెప్పేసి రైట్స్ ఫర్ యూత్ అండ్ స్టూడెంట్స్ ఫోరంగా మేము అభిప్రాయపడుతూ 16,000 మంది ఉద్యోగాల భద్రత కోసం మేము నిరంతరం వాళ్ళకి మద్దతుగా పోరాటం చేస్తామని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాం. షేక్ సిద్దిక్, నిరుద్యోగ జేఏసీ రాష్ట్ర కన్వీనర్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీలకు సమస్యలు ఏవీ లేవన్నట్టు నిరుద్యోగ యువత అదేవిధంగా ఉపాధ్యాయుల మీద పడి ఇవాళ అక్రమ ఆరోపణలు చేస్తున్నారు. గతంలో 2019 ఎన్నికల సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారు మేము అధికారంలోకి వస్తే మెగా డిఎస్సి ఇస్తాం, జాబ్ క్యాలెండర్ ఇస్తామనేటువంటి హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత పేదలు, బడుగు బలహీన వర్గాల బిడ్డలు చదువుకునే ప్రభుత్వ పాఠశాలల్లో ఒక్క టీచర్ పోస్ట్ను కూడా భర్తీ చేసినటువంటి దాఖలాలు లేవు. కానీ చంద్రబాబు నాయుడు గారు, కూటమి పార్టీలు 2024లో మేము అధికారంలోకి వస్తే మొట్టమొదటి సంతకం మెగా డిఎస్సి మీద చేస్తాము అని హామీ ఇచ్చిన తర్వాత అధికారంలోకి వచ్చి మొట్టమొదటి సంతకాన్ని సెక్రటేరియట్ లో
అభ్యర్థులతో కలిసి సంతకాన్ని చంద్రబాబు నాయుడు గారు చేశారు. సంవత్సరం తిరక్క ముందే 16,000 టీచర్ ఉద్యోగాలను ఒకే విడతలో 150 రోజుల్లో ఎలాంటి కేసులు వచ్చినా కూడా వాటన్నిటిని కూడా అధిగమించి భర్తీ చేయడం జరిగింది. ఆ 16,000 మంది ఉద్యోగులందరూ కూడా ఎస్సీ, ఎస్టీ, బీసీ, అగ్రవర్ణ పేద బిడ్డలు ఇవాళ సగౌరవంగా తలెత్తుకొని జీవించే విధంగా టీచర్ ఉద్యోగాలు సాధించడం జరిగింది. వాళ్ళు అనేక సంవత్సరాల యొక్క కష్టార్జితం, వాళ్ళు కష్టపడి స్టడీ హాళ్లలో, కోచింగ్ సెంటర్లలో టైము చదివి ఉద్యోగాలు సాధిస్తే అక్రమంగా డబ్బులు పెట్టి పేపర్ లీకేజీ ద్వారా ఉద్యోగాలు సాధించారనేటువంటి ఆరోపణలు చేస్తున్నారు. నేను సవాల్ విసురుతున్నాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులను. ఎక్కడన్నా పేపర్ లీక్ అయినట్టు ఒక్క క్వశ్చన్ పేపర్ లో ఒక క్వశ్చన్ అయినా ఏమన్నా మీరు నిరూపించగలరా? ఒకటి. రెండోది, స్పోర్ట్స్ కోటాకు సంబంధించి కొన్ని ఆరోపణలు చేస్తున్నారు. అయ్యా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులారా, కొంచెమన్నా సబ్జెక్ట్ తెలుసుకోండి. స్పోర్ట్స్ కోటాకు సంబంధించి జెన్యూనిటీ సర్టిఫికెట్లను మాత్రమే పరిశీలించి జాబ్స్ ఇస్తారు. మీరు సచివాలయ ఉద్యోగాలను భర్తీ చేసేటప్పుడు 2,000 పోస్టులు స్పోర్ట్స్ కోటాలో భర్తీ చేయడం జరిగింది. స్పోర్ట్స్ కోటాలో ఇచ్చినటువంటి ఉద్యోగాలు ఏ బేసిస్ మీద ఇచ్చారనేటువంటి క్వశ్చన్ మేము చేస్తున్నాం. ఇక్కడ స్పోర్ట్స్ కోటాకు సంబంధించి ఎవరైతే ఆర్గనైజేషన్స్ ఉన్నాయో అవన్నీ కూడా పిల్లలు ఆడారా లేదా అనేటువంటి జెన్యూన్ సర్టిఫికెట్ ఇస్తే వాటిని పరిశీలించి మాత్రమే స్పోర్ట్స్ అథారిటీ ఉద్యోగాలు ఇవ్వడం జరుగుతుంది. కానీ స్పోర్ట్స్ లో కూడా అక్రమాలు జరిగాయనేటువంటి ఆరోపణలు, నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారు. వీటిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇక్కడ ప్రధానంగా లోకేష్ గారు విద్యాశాఖ నిర్వహిస్తున్నారు. విద్యాశాఖలో ఎక్కడ కూడా ఒక్క ట్రాన్స్ఫర్స్ ఏదన్నా టీచర్ పోస్టులకు సంబంధించి, జూనియర్ కాలేజ్ లెక్చరర్లకు సంబంధించి ట్రాన్స్ఫర్ అడిగితేనే ఇందులో జోక్యం చేసుకోవద్దని అని చెప్పేసి అనేటువంటి శాఖ ఏదన్నా ఉందంటే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విద్యాశాఖ. కానీ ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారు. వీటిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. లేని పక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు రోడ్ల మీద తిరగనీయమని చెప్పేసి నేను డిమాండ్ చేస్తున్నాను. Like, subscribe and press the bell icon for new updates.